హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. ఈరోజు వీడియో ఎప్పటిలాగానే చాలా స్పెషల్ వీడియో అన్నమాట. ప్రతి ఒక్క అబ్బాయి ఏదైతే కోరుకుంటాడో అది ఈ వీడియోలో జరగబోతుంది అన్నమాట. సో, ఎందుకంటే ఎవరినైనా ఒక గర్ల్‌ని ఇష్టపడుతున్నప్పుడు ఎప్పుడూ ఒక అబ్బాయికి అనిపించేది ఏంటి అంటే, సో, ఆ అమ్మాయికి నేనే ప్రపంచం అవ్వాలి. నా కోసం పిచ్చెక్కిపోవాలి అని ప్రతి ఒక్క అబ్బాయి కోరుకుంటూ ఉంటారు. బట్ అలా ఉండాలి అంటే ఆ అమ్మాయిలు అలా అవ్వాలి అన్నా కూడాను కొన్ని టిప్స్ అయితే మీరు పాటించక తప్పదు అనమాట. సో, ఈరోజు నేను ఆ టిప్స్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. అమ్మాయిలు మీ ప్రేమలో పిచ్చోళ్ళైపోవాలంటే మీరేం చేయాలో చెప్తాను. సో, ఇవి పాటించినట్లయితే మీరు అమ్మాయిల వెంట తిరగటం కాదు, అమ్మాయిలే మీ వెనక తిరుగుతూ ఉంటారనమాట. వాటిల్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే అమ్మాయిలకి సంబంధించి ప్రతి ఒక్కటి తెలుసుకోండి. అంటే సో, తను ఏం చేస్తుంది? సో, తనకేమేమి ఇష్టం? ఏమి ఇష్టం లేదు? తన హ్యాబిట్స్ ఏంటి? ఇలాంటివన్నీ ఏ టు జెడ్ మాక్సిమం తెలుసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే వాళ్ళకి అంటే అమ్మాయిలకి ఫ్రెండ్స్ ఉంటారు కదా! సో, వాళ్ళ ద్వారా అయినా సరే, లేదా మీరే ఇంకేదైనా టెక్నిక్ ఉపయోగించి అయినా సరే, డెఫినెట్‌లీ ఇలాంటి విషయాలు కంపల్సరీ తెలుసుకోవాలనమాట. అమ్మాయి కొంచెం క్లోజ్ అవ్వటానికి కానీ, అండ్ తర్వాత ఆ అమ్మాయికి మీరు నచ్చాలి అన్నా కూడా కొన్ని విషయాలైతే డెఫినెట్‌లీ తెలిసుండాలి అనమాట. అండ్ ఫస్ట్ వన్ కేరింగ్ అనమాట. చాలా మంచి కేరింగ్ ఇవ్వండి. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు కేరింగ్‌కి అడిక్ట్ అయిపోతూ ఉంటారనమాట. సో, అబ్బాయిలు కొన్నిటికి ఎలా అడిక్ట్ అయిపోతూ ఉంటారో, సో, కేరింగ్ ఇచ్చే అబ్బాయిలకి కూడా అమ్మాయిలు అడిక్ట్ అయిపోతూ ఉంటారు. అండ్ వీలైతే హ్యాపీగా మాట్లాడటం అండ్ కాల్స్ చేయటం, మెసేజెస్ చేయటం ప్రతి ఒక్కటి కూడాను అండ్ అమ్మాయికి కొంచెం కనెక్ట్ అవుతుందనమాట. ఎవ్రీడే అంటే ప్రతీది కూడాను చాలామంది నార్మల్‌గా మెసేజెస్ కానివ్వండి, ఏంది హాయ్, హలో, తిన్నావా ఎక్సెట్రా ఇలాంటివన్నీ కామన్‌గా జరుగుతూ ఉంటాయి. బట్ అవన్నీ కొద్దిగా పక్కన పెట్టేసేయండి. కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వండి. అంటే ఏదో ఇంప్రెస్ చేయాలి అని కామన్ మెసేజెస్ కాకుండా కొంచెం అంటే ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు తను అనే ఒక ఫీలింగ్ ఒక అమ్మాయికి రావాలి అనమాట. సో, మాక్సిమం తనకేదైనా ఇష్యూ ఉన్నా సపోర్ట్ చేయటం కానీ, హెల్ప్ చేయటం కానీ, సో, ఇలాంటివన్నీ కూడాను ప్రతిరోజు ఏదో ఒక టైంలో కాల్ మాట్లాడటం కానీ, సో, అండ్ తనెప్పుడైనా బయటకి వెళ్ళినా కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పడం కానీ, ఇలాంటివన్నీ చేయటం అమ్మాయిలకి చాలా బాగా నచ్చుతుందండి. సో, డెఫినెట్‌లీ నేను చెప్పిన పాయింట్స్ అయితే ఫాలో అవ్వండి. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరేం చేసినా కూడా కొత్తగా ట్రై చేయండి. అంటే అందరూ చేసిన విధంగా ఏదో గుంపులో గోవిందా అన్నట్టు కాకుండా, సో, డిఫరెంట్ వేలో ట్రై చేయండి. మీరేదన్నా ప్రపోజ్ చేయాలి అనుకున్నా, లేదా తనకేదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా, ఒక సర్ప్రైజింగ్‌గా కానివ్వండి, లేదంటే ఇంకేదైనా సరే ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక 5 మెంబర్స్, 10 మెంబర్స్ లవ్ చేస్తున్నారు అనుకోండి. సో, అందరూ వాళ్ళెలా ప్రొసీజ్ ఫాలో అవుతున్నారు. సో, మీరు కూడా అలానే ఫాలో అయ్యారనుకోండి. సో, మీరు కూడా అందులో కలిసిపోతారనమాట. అంటే ఆ గుంపులో కలిసిపోతారు. అంత తేడా అయితే కనిపించదు అనమాట. బట్ కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించండి. సంథింగ్ తనకి మెమరీగా గుర్తుండిపోవాలని కానీ, మీరు తన మనసులో ఉండిపోవాలన్నా కానీ, అందరిలాగా కాకుండా ఏదో కొంచెం థింక్ చేసి డిఫరెంట్‌గా చేయడానికైతే ట్రై చేయండి. సో, అలాంటి వాళ్ళని ఇప్పుడు అమ్మాయిలు చాలా బాగా లైక్ చేస్తున్నారు అనమాట. అంటే రొటీన్ వేలో వెళ్ళే అబ్బాయిల కన్నా కూడాను కొంచెం యూనిక్‌గా ఆలోచించే అబ్బాయిలని అమ్మాయిలు చాలా బాగా ఇష్టపడుతున్నారు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి చాలామంది అబ్బాయిలు రకరకాల డ్రెస్సులు గానీ, హెయిర్ స్టైల్స్ కానీ ఏవేవో ట్రై చేస్తూ ఉంటారు యాక్చువల్లీ. బట్ అవన్నీ అవసరం లేదు. మీరు ఎలా ఉంటారో న్యాచురల్‌గా అలానే ఉండండి. ఎందుకంటే ఏ ఒక్క అమ్మాయికైనా మాక్సిమం అదే నచ్చుతుంది అనమాట. సో, ఏదో రకరకాలుగా హెయిర్ స్టైల్స్ ఏదేదో డ్రెస్సింగ్స్, షూ అని ఎక్సెట్రా వాచ్ ఏదేదో అంటే అమ్మాయి ముందు షో ఆఫ్ చేస్తూ ఉంటారు కొంతమంది అబ్బాయిలు. అస్సలొద్దు అనమాట. మీరు ఎలా ఉంటారో అలానే ఉండండి. న్యాచురల్‌గానే ఉండండి. అదే చాలా మంది అమ్మాయిలకి నచ్చుతుంది అనమాట. సో, ఏదేమైనా కూడాను నువ్వు నీలాగా ఉండి ట్రై చెయ్యి. ఎవరిలాగానో ఉందాము చాలామంది అబ్బాయిలు కూడా వేరొక అబ్బాయిని చూసి సో, తనింత హ్యాండ్సమ్‌గా ఉంటున్నారు. తనింత హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. తనింత అందంగా ఉన్నారు. మనం కూడా అదే ఫాలో అయిపోదాం అని చెప్పేసి కూడా చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా! అసలు చేయొద్దనమాట. మీరు మాట్లాడే మాటైనా సరే, మీరు ఉండే విధానం అయినా సరే మీలాగే ఉండి తనని ఇంప్రెస్ చేయండి. డెఫినెట్‌లీ ఫ్యూచర్‌లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. అలాంటి వాళ్ళని గర్ల్స్ చాలా మంది కూడా ఇష్టపడుతున్నారు. మేబీ అబ్బాయిలకి చాలా మందికి తెలీదేమో. అండ్ తర్వాత వచ్చేసి అమ్మాయిల ఒపీనియన్స్ తీసుకోండి. మీరేదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు తన సజెషన్ తీసుకోండి. మేబీ ఇలా చేయాలి అనుకుంటున్నాను. నువ్వేమంటావు? సో, నీ సజెషన్ ఏంటి? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అలా అంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వటం వల్ల కూడా అమ్మాయిలు చాలా బాగా ఇంప్రెస్ అయిపోతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని అస్సలు వదులుకోరనమాట. మీరు వద్దన్నా కూడా వాళ్ళు వదులుకోరు చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు మీరు తనకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఆ అమ్మాయికి అక్కడ ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరి సజెషన్ ఎవరు ఊరికే అడగరు కదా! ఐ థింక్ ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తేనే అడుగుతారు కాబట్టి తన సజెషన్స్ తీసుకోవడం ద్వారా కూడా అమ్మాయిలకి దగ్గరయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా మీరు నార్మల్ డిస్కషన్ పెట్టుకున్నప్పుడైనా సరే యాక్చువల్లీ నీకు ఏ హీరో అంటే ఇష్టం?
నీకు ఏ ప్లేస్ అంటే ఇష్టం, ఇలాంటివి నార్మల్‌గా మాట్లాడుతూ ఉంటారు కదా! అలాంటప్పుడు కూడా అమ్మాయిలకి దగ్గరయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది అనమాట. ఎందుకు అంటే యాక్చువల్లీ మీ ఏదైతే టేస్ట్‌లు ఉంటాయో సిమిలర్‌గా ఉన్నట్లయితే ఏమవుతుందంటే కొంచెం కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందనమాట. యాక్చువల్లీ ఫ్రెండ్‌షిప్ అయినా సరే మీరు గమనిస్తూ ఉండండి. తన మాట్లాడే విధానం కానీ, తన బిహేవియర్‌కి ఎవరైతే దగ్గర పోలికలు ఉంటాయో అలాంటి వాళ్ళకి తొందరగా కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అండ్ ఒకవేళ మేబీ మీ ఫేవరెట్ హీరో, తన ఫేవరెట్ హీరో ఒకరే అనుకోండి. అండ్ చాలా హ్యాపీగా అండ్ మీరు చెప్పటానికి కూడా చాలా బావుంటుంది. ఏయ్! నా ఫేవరెట్ హీరో కూడా తనే అని చెప్పేసి. లేదా నా ఫేవరెట్ ప్లేస్ కూడా అదే అనమాట. మన ఇద్దరి టేస్ట్‌లు చాలా బాగా కలిసాయి. ఇట్లా మీరేదన్నా కన్వర్జేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకొంచెం క్లోజ్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుందనమాట. సో, ఇలాంటివన్నీ చేయటం వల్ల ఏమవుతుంది అంటే, ఒక అమ్మాయికి మైండ్‌లో మీరలా స్టక్ అయిపోయి ఉంటారు అనమాట. అండ్ అలా ఉండటం వల్ల వాళ్ళకేమవుతుందంటే, ఏదో ఒక సిట్యుయేషన్‌లో, ఏదో ఒక ఖాళీ టైంలో మీతో మాట్లాడిన విధానం, కన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో, అది మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ తర్వాత ఏదో కొంచెం మీరు దూరంగా ఉన్నా కూడా మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది. అండ్ నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు మీరు కాల్స్ మాట్లాడండి, టెక్స్ట్ చేయండి అని చెప్పాను కదా! సో, అది కూడా మీరేం చేస్తారంటే, మీరు డైలీ ఎప్పుడు కాల్స్, మెసేజెస్ కామన్‌గా ఉన్నప్పటికీ కూడాను, మధ్యలో 1 డే కొంచెం గ్యాప్ తీసుకోండి. సో, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే, ప్రతిరోజు మాట్లాడే పర్సన్ ఒక్కసారి మాట్లాడటం లేదంటే, ఖచ్చితంగా ఒక అమ్మాయైనా, ఐ థింక్ అబ్బాయి తీసుకున్నా కూడా చాలా మిస్ అయిపోతారు అనమాట. అంటే, ఐ థింక్ ఏదో ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఈరోజు నేను ఈ టైంకి మాట్లాడతాను, మాట్లాడలేదు కదా! అనే ఒక ఫీలింగ్ కలిగిపోతూ ఉంటుంది. అప్పుడు అంటే మీకింకా దగ్గరయ్యే ఛాన్స్, మీకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో, ఇవన్నమాట మెయిన్‌గా. సో, అమ్మాయిని క్లోజ్ చేసుకోవటానికి ఈ పాయింట్స్ మీకందరికి యూజ్ అవుతాయనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నారా ఛానెల్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.